రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో మనం తెలుసుకుంటున్నాం। మరి సక్సెస్ కి టిప్స్ కూడా తెలుసుకుంటున్నాం। మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే పరిష్కార మార్గము నరదృష్టి పోవాలంటే ఎలాంటి పరిష్కార మార్గాలు పాటించాలి। నరదృష్టి మరి ఇప్పుడు అందరిలో ఎక్కువగా వేధిస్తున్న సమస్య। ఎవరైనా చక్కగా అందంగా చీర కట్టుకుంటే దృష్టి తగులుతుంది। ఎవరైనా కొంచెం సన్నంగా స్లిమ్ గా అమ్మాయిలు కనబడితే వెంటనే అమ్మాయిలందరూ ఫీల్ అయిపోతారు। ఏం డైట్ పాటిస్తున్నారండి, ఇంత స్లిమ్ గా ఇంత వయసు వచ్చినా ఇంత అందంగా కనిపిస్తున్నారు అని అడుగుతూ ఉంటారు। ఇలా నరదృష్టి। మరి ఎవరైనా అబ్బాయిలు చక్కగా మంచి డ్రెస్ వేసుకుంటే అబ్బా కుర్రాళ్ళలా ఉన్నాడు చూడగానే, అలా నరదృష్టి ఎక్కువగా ఉంటుంది। పిల్లలకి ఇంకా దృష్టి ఉంటుంది। చిన్నపిల్లలు అందంగా తెల్లగా చక్కగా కనిపిస్తుంటారు 10 సంవత్సరాల లోపు పిల్లలు, అలాగే 15 సంవత్సరాల లోపు పిల్లలకి కూడా నరదృష్టి ఎక్కువగానే ఉంటుంది। ఎందుకంటే వాళ్ళు అందంగా ఉన్నారనుకోండి ఇంకా దృష్టి తగులుతుంది। మరి ఈ నరదృష్టి నివారించాలి అంటే ఇంకో విషయం మర్చిపోయాను, ఇంటికి కూడా దృష్టి తగులుతుంది। చక్కగా బిల్డింగ్ కట్టుకున్నాం అనుకోండి దానికి కూడా దృష్టి పెడుతూ ఉంటారు। మరి ఈ నరదృష్టి పోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం। సాధారణంగా ఏం చేస్తుంటారు, ఇల్లు కట్టినప్పుడు ఒక రాక్షసుడు బొమ్మను పెడుతుంటారు నరదృష్టి రాకుండా। మరి ఇంటికి నరదృష్టి పోవాలి అంటే చాలా వరకు సింహద్వారానికి గుమ్మడికాయని కానీ కొబ్బరికాయని కానీ ఈ రకంగా కట్టినట్టయితే బూడిద గుమ్మడికాయ కడతారు పెద్దది, ఈ రకమైన కట్టినట్టయితే నరదృష్టి పోయే అవకాశం ఉంటుంది। ఆ దృష్టి అంతా కూడా గుమ్మడికాయ మీద పడుతుంది, అది తొందరగా కుళ్ళిపోయి కింద కారిపోతుంది అనమాట। ఇలా ఇంటికి దృష్టి తగిలితే ఇలాంటి విధానాలు పాటిస్తూ ఉంటారు। ఇంకొక విషయం, దృష్టి తగలకుండా ఉండాలంటే ఇది వరకు త్రిశూల్ స్వస్తిక్ ఓం స్టిక్కర్స్ ని అతికించాలి। నెగిటివ్ ఎనర్జీస్ ఇంటికి రాకుండా ఉండడానికి, ఇంట్లో రాకుండా ఉండడానికి చెప్పుకున్నాం లాస్ట్ వీడియోస్। త్రిశూల్ స్వస్తిక్ ఓం స్టిక్కర్స్ ని అంటించండి। అలాగే పట్టిక చాలా వరకు సింహద్వారానికి కడుతుంటారు, ఇది కూడా నరదృష్టి తగ్గించవచ్చు। లేదంటే బూడిద గుమ్మడికాయని పెట్టచ్చు। మరి అమావాస్యకి పౌర్ణమికి మరి మీ బిల్డింగ్ చుట్టూ ఒక గుమ్మడికాయని దిష్టి తీసి పాడేయడం వల్ల కూడా ఇంటికి ఏర్పడే నరదృష్టి తగ్గిపోతుంది। మరి చిన్న పిల్లలకి ఏర్పడే నరదృష్టి, ఎక్కడికైనా మంచి బట్టలు వేసుకొని బయటకు వెళ్ళారనుకోండి, అబ్బా చాలా బాగున్నాడు ఈ అబ్బాయి, చాలా బాగుంది ఈ అమ్మాయి అని చెప్పి దిష్టి పెడుతుంటారు। అటువంటి వాళ్ళకి ఇంటికి రాగానే కళ్ళుపుతో దిష్టి తీసి దాన్ని పాడేయాలి, ఎవరు తొక్కని ప్రదేశంలో పాడేయాలి। పిల్లలు దిష్టి తగిన పిల్లలు రాత్రి ఏడుస్తుంటారు పడుకోకుండా, వాళ్ళకి గోరువెచ్చటి పాలు ఇవ్వడం ఒకటి, నీళ్ళల్లో గోరువెచ్చటి నీళ్ళల్లో కళ్ళుప్పు వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే దృష్టి అంతా పోయి చక్కగా నిద్రపోతారు పిల్లలు, కాబట్టి ఇది పాటించండి। మరి కన్నె పిల్లలు మరి అందంగా చీర కట్టుకొని చక్కగా కనిపించారనుకోండి, కన్న పిల్లలు కానీ వివాహమైన స్త్రీలు కూడా చాలా అందంగా కనిపిస్తారు। మరి వాళ్ళకి నరదృష్టి పోవాలంటే వాళ్ళు కూడా ఈ చక్కటి పరిష్కారాన్ని పాటించండి। ఎక్కడికైనా మీరు వివాహానికి వెళ్ళారనుకోండి, మంచి చీర కట్టుకొని అందంగా కనిపిస్తున్నారు, స్లిమ్గా కనిపిస్తున్నారు, దిష్టి తగిలేస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే కళ్ళుప్పుని ఇంటికి రాగానే సారీ అది మార్చేసుకుని కళ్ళుప్పుని ఎవరి చేతైనా, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత చుట్టూ 3 సార్లు దిష్టి తీసి తొక్కని ప్రదేశంలో పాడేయండి। మరి మీరు వివాహానికి కానీ వేడుక కానీ మంచి చీర కట్టుకొని వెళ్తే కనిపించకుండా నల్లటి కాటుకని ఇక్కడ పెట్టుకున్నట్టయితే, మరి మనం ఎక్కడెక్కడ పెట్టుకుంటే చూసి అదిగో ఏదో దిష్టి చుక్క పెట్టుకున్నా వేణా పెట్టుకుతురా అని అడుగుతారు, అలా ఎవరు పెట్టుకోవద్దు। కనిపించకుండా చిన్న నల్లని కాటుకని పిల్లలకు కూడా ఈ రకంగా పెట్టచ్చు। మీరు ఈ విధానాలన్నీ మీరు పాటించినట్టయితే నరుల దృష్టికి నల్లరాళ్ళు పగిలిపోతాయి కాబట్టి దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి। ముఖ్యంగా దృష్టి దోషాలు పోవడానికి, నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కళ్ళుపుతో దిష్టి తీసుకోవడం అనేది తప్పనిసరి। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।